పోయి వాడికే ఎసరుకు వస్తుంది కాబట్టి ఆ పని చేయకపోవచ్చు. బట్ ఒకటి మాత్రం నిజం, ఒక క్రూషల్ ఫేజ్లో మనకున్న అవకాశాన్ని చేయజార్చుకున్నాం, అది తిరిగి ఇప్పుడు పట్టుకొని తీసుకురావడానికి కష్టపడుతున్నాం. 2014 మధ్య అంటే అబౌట్ 2000 సంవత్సరానికల్లా WTO అయిపోయింది. WTOలో మొదట్లో మెంబర్ కానీ చైనా 2001-2 కల్లా మెంబర్ అయిపోయింది. అయిన వెంటనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసింది మొత్తం ప్రపంచంలో మ్యానుఫ్యాక్చరింగ్ అంతా వాళ్ళ దేశానికి వచ్చేటట్టు. ఇన్ఫ్యాక్ట్ దాని ఎఫెక్ట్ ఎట్లా ఉందంటే ఇప్పుడు వాళ్ళ ఎకానమీ చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందింది, మొత్తం ప్రపంచానికే మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అయింది. ఆ టైంలో మనకు ఆపర్చునిటీ ఉండింది అవి మన సైడ్కి తెచ్చుకోవటానికి. కానీ మొత్తం మీద అది పెద్ద ఫెయిల్యూర్. నన్ను అడిగితే యూపీఏ పెద్ద ఫెయిల్యూర్ ఏదైనా ఉంది అంటే మన్మోహన్ సింగ్ పెద్ద ఫెయిల్యూర్.